స్టెమ్ కటింగ్ అండి. రోసెస్ ని స్టెమ్ కటింగ్ ద్వారా చాలా సింపుల్ గా సక్సెస్ఫుల్ గా డెవలప్ చేసుకోవచ్చండి. అది ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చో మీరు వీడియో చివరి వరకు చూస్తే మీకే సింపుల్ గా చాలా బాగా అర్థమవుతుందండి. ఈ కటింగ్స్ మనం తీసుకునేటప్పుడు ఈ కటింగ్స్ అనేది చాలా హెల్తీగా ఉండేవి, అందులో యంగ్ బ్రాంచెస్ ఉంటాయి కదా, అలాంటివి తీసుకోవాలండి. ఈ కటింగ్స్ కూడా మనకి 45 degrees యాంగిల్లో కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకునేప్పుడు చూసారు కదా, నేను క్రాస్ గా కట్ చేస్తున్నాను, అది కూడా నోడ్ ఏరియా కింద కట్ చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇసుక తీసుకుంటున్నాను చూడండి. ఈ ఇసుకలో ఇలా నాటేసుకోవాలి. ఆల్రెడీ ఇసుక నేను తెమ్మ చేసి పెట్టాను. ఇసుకలో ఇలా మనము లోపలికి ఇట్లా 2 inches ఇలా పెట్టేయడమే అన్నమాట. మనం ఈ 2 parts లో కూడా 2 types పెడుతున్నామండి. ఒక దాంట్లో ఏమో అలోవెరా జెల్లో గుచ్చి పెడుతున్నాము, ఇంకొక దాంట్లో పసుపులో అన్నమాట. ఇట్లా 2 types పెడుతున్నామండి. ఈ అలోవెరా అనేది రూటింగ్ హార్మోన్ గా మనకు నేచురల్ అండి, అట్లా యూజ్ అవుతుంది. ఈ రోసెస్ కటింగే కాదు మందారం కటింగ్స్ కూడా మనము ఈ అలోవెరా జెల్లో గుచ్చి ఇలా మట్టిలో పెట్టేయడం వల్ల మనకి 100% అయితే సక్సెస్ ఉంటుందండి. ఒక్కొక్కసారి ఇలా అలోవెరా పీస్ కట్ చేసి ఆ పీస్ తో సహా ఇలాగే పెట్టేయచ్చండి, అది కూడా మనకు సక్సెస్ ఉంటుంది. నేను చాలా వరకు మందారాలను అలాగే ఇట్లా అలోవెరాలో గుచ్చేసి ఇలా పెట్టేస్తూ ఉంటానన్నమాట. ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. జల్లులో అద్ది అలా పెట్టచ్చు, లేకపోతే ఇట్లా అలోవెరా పీస్ కట్ చేసి ఆ పీస్ తో సహా ఇలాగే మట్టి పెట్టేయచ్చు అనమాట. ఈ కటింగ్స్ పెట్టుకునేటప్పుడు ఇలా రైనీ సీజన్ లోనే పెట్టుకోవాలండి, సమ్మర్ లో అయితే పెట్టుకోకూడదు. అప్పుడు మన కటింగ్స్ కూడా చేయకూడదు అనమాట మన ప్లాంట్స్ కి. ఇలా అంతా పెట్టేసిన తర్వాత ఈ వాటర్ లో పసుపు వేసేసి నీళ్ళు అయితే పోసేస్తున్నాను. తర్వాత మనం 15 days వరకు వాటర్ అయితే పోయాము. ఇలా ట్రాన్స్పరెంట్ గా ఉండే కవర్ అయితే పెట్టేశానండి. ఇలా వేయడం వల్ల మనకి లోపల ప్లాంట్ ఎలా ఉంది, దాని సిచ్యువేషన్ ఏమి అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే 25 days తర్వాత సో అలోవెరా పెట్టినది అయితే బాగా చిగుళ్ళు అయితే కనిపిస్తున్నాయండి. మళ్ళీ మనం 1 month అలాగే ఉంచేసాం అనుకోండి, అప్పుడు కొద్ది కొద్దిగా మనకి రూట్స్ అనేది డెవలప్ అయి ఉంటాయి. మనం అందరము కూడా మనకు నచ్చిన కటింగ్స్ పెట్టుకుందాము. ఈ రోజ్ ప్లాంట్స్ ని ఈ విధంగా మనము డెవలప్ చేసుకుందాము. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.